అందరికీ నమస్కారం. బాబుకి వైసీపీ భారీ దెబ్బ, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగ తప్పదన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఊహించిన విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులు ఇరుక్కున్నారు. అయితే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదైంది. తిరుపతిలో భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నెంబర్లు 105, 106లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆదిమూలం రాజధానిలో నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటి ఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తన వెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఎలాంటి వ్యవహారాలను పట్టించుకోరు, కానీ తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాజకీయాల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంత గూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా ఉంచితే ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జేడి రాజశేఖర్కి టీడీపీ టికెట్ దక్కాల్సి ఉంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టికెట్ ఆదిమూలానికి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జేడి రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆదిమూలం గెలుపుకు తన వంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జేడి రాజశేఖర్కి టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయనే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా, లేక కొత్త అభ్యర్థిని ఎవరైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద ఉన్న 11 ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ స్థానంలో ఘన విజయం సాధిస్తారని చెప్పేసి చాలా వర్గాలు చెబుతూ ఉన్నాయి. చూడాలి. మరి చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గణపతి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.